నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. తేజస్ ఫైటర్ జట్టు మళ్లీ కూలటం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చలు రేపింది. మేక్ ఇన్ ఇండియా గర్వంగా నిలిచిన మన స్వదేశీ యుద్ధ విమానం అంతర్జాతీయ వేదికపైన దుబాయ్ ఎయిర్ షోలు నేల మీద పడిపోవడం కేవలం ప్రమాదం కాదు, రక్షణ రంగానికి పెద్ద ప్రశ్నార్థకమైంది. 2 ఏళ్లలో రెండో ప్రమాదం అంటే ఏం తప్పు జరిగింది? విన్యాసాల సమయంలో నియంత్రణ కోల్పోవడమా, పైలట్పై ఒత్తిడి, జీ ఫోర్సుల ప్రభావమా, లేక విమాన సిస్టంలో దాగి ఉన్న ఏదైనా సాంకేతిక లోపమా? తేజస్ భవిష్యత్తు, ఎగుమతి అవకాశాలు, రక్షణ వ్యవస్థలో దీని పాత్ర అన్నీ ఇప్పుడు చర్చలోకి వచ్చాయి. పైలట్ వింగ్ కమాండర్ నమన్ సయాల్ విరోచితంగా ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రమాదం వెనుక నిజాలు బయటికి రావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ వేసింది. ఒకవైపు అనుమానాలు, మరోవైపు విశ్లేషణలు. తేజస్ క్రాష్ దేశ రక్షణ రంగాన్ని కదిలించి వేసినది నిజం. దుబాయ్లో జరిగిన ప్రమాదం ఒక్కసారిగా జరిగిపోయిన సాధారణ క్రాష్ కాదు. తేజస్ విన్యాసం చేస్తున్న సమయంలో నెగిటివ్ జీ ఫోర్స్ టర్న్లోకి దూసుకెళ్లి తిరిగి సాధారణ స్థితికి రావాల్సిన క్షణంలోనే అన్నీ తప్పిపోయాయి. పైలట్ కేవలం క్షణాల వ్యవధిలో ఎదుర్కొనే రక్త ప్రసరణ మార్పులు, తాత్కాలిక స్పృహ లోతులు, ఇవన్నీ యుద్ధ విమాన విన్యాసాల్లో పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు. అది తేజస్ లాంటి హై మానవబిలిటీ జెట్కు ఇది రిస్క్ ఇంకా ఎక్కువ. దీనికి తోడు సోషల్ మీడియాలో వచ్చిన ఆయిల్ లీక్ వీడియో, ఇది నిజంగానే టెక్నికల్ సిగ్నల్ ఇచ్చిందా లేక యాదృచ్ఛికమా అన్నది పెద్ద డిబేట్ అయింది. చివరికి తీరా చూసేసరికి విమానం సామర్థ్యంపై, పైలట్ శిక్షణపై, డిజైన్ అస్థిరతపై కొత్త చర్చ మొదలైంది. అంతర్జాతీయ ఫోరం ముందు జరిగిన ఈ ప్రమాదం తేజస్ ఎగుమతులపై తాత్కాలికంగా ప్రభావం చూపొచ్చనే నిపుణుల అంచనాలు కూడా బయటకు వచ్చాయి. తేజస్ కూలింది, కానీ కథ అక్కడితో ముగియదు. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు హెచ్చరిక, భారతీయ రక్షణ పరిశ్రమకు ఒక పాఠం. MiG-21 స్థానాన్ని భర్తీ చేయాల్సిన ఈ స్వదేశీ యుద్ధ విమానంలో ఏ చిన్న లోపం ఉన్నా అది భవిష్యత్తులో భారీ ఆపరేషన్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తేజస్ను మళ్ళీ కోల్పోనివ్వాలా లేక దాన్ని మరింత శక్తివంతమైన, పూర్తి నమ్మకమైన ఫైటర్ జెట్గా మార్చాలా? ఈ ప్రమాదం తర్వాత ఫైటర్ కంట్రోల్ సిస్టమ్, ఇంజిన్ పనితీరు, సాంద్రత ఎక్కువగా ఉన్న స్ట్రైస్ పాయింట్లు అన్నీ మళ్ళీ రీడిజైన్ చేయాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. పైలట్ శిక్షణ, సిమ్యులేటర్ డ్రిల్స్, అత్యవసర ఎజెక్షన్ ప్రోటోకాల్ అన్నీ మళ్ళీ రివ్యూ చేయాల్సిన టైం ఇది. ఎందుకంటే తేజస్ కేవలం ఓ జెట్ కాదు, భారత వాయుసేన భవిష్యత్. అది మరోసారి ఎటువంటి పరిస్థితుల్లోనూ విఫలం అవ్వకూడదు. ఈ ప్రమాదం ఓ లాస్ కాదు, ఓ వార్నింగ్. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మన రక్షణ రంగ దిశను నిర్ణయించబోతున్నాయి. ఇక ఇదే డ్రైవ్ సంబంధించి మనతో లైవ్లో చర్చించడానికి ఐలి వెంకన్నగౌడ్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. వెంకన్నగౌడ్ గారు నమస్తే. నమస్తే. నమస్తే వెంకన్నగౌడ్ గారు, ప్రధానంగా మనం చూస్తున్నాం రక్షణ జట్టు, అలాంటిది ఫైటర్ కూలిపోవడం ఏంటి మన రక్షణ మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా భవిష్యత్తులో? తప్పకుండా ఉంటుందండి. ముందుగా బీఆర్కే న్యూస్కు శుభాకాంక్షలు. ఇలాంటి చర్చను పెడుతున్నందుకు ప్రధానంగా బీఆర్కే న్యూస్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది దేశ భద్రతకు సంబంధించింది. దేశంలో ఉన్నటువంటి మొత్తం కూడా నావిక్ సంబంధించినటువంటిది, ఎయిర్ ఏషియాకి సంబంధించినటువంటి, గతంలో కూడా మనం అనేక దేశాల్లో ఇలాంటి విన్యాసాలు చేశాం. ఇది రెండో ప్రమాదం జరిగింది. ఇలాంటి ప్రమాదం అనేటువంటిది మన దేశ పరువుకు సంబంధించింది కూడా. ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నాం భారతదేశం వెలిగిపోతుంది అది ఇదని చెప్పేసి, మొన్ననే పాకిస్తాన్తో కూడా యుద్ధం చేసినాం అని చెప్పి అనుకుంటా ఉన్నాం. కానీ అనేక లోపాలతో కూడుకున్నటువంటి ఇలాంటి ఏది
ఎయిర్ షోలో తేజస్ కూలిపోవడం అనేది భారతదేశానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా నామాన్ షాల్ అనేటువంటి మంచి పైలట్ను కూడా మనం కోల్పోవడం చాలా బాధాకరం. వారికి వారి కుటుంబానికి కూడా మనం మన భారతదేశం మొత్తం కూడా వారి కుటుంబానికి సానుభూతిని, వారి భౌతికానికి సంతాపం తెలియజేయాల్సినటువంటి పరిస్థితి. ఈ వాతావరణంలో చాలా మంది భారతదేశం అంటా ఉన్నారు, మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇండియా ఎలిగిపోతుంది, ఇండియా షేన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ మన భారతదేశంలో కనీసం వేరే దేశాల మీద ఆధారపడి ఇలాంటి యుద్ధ విమానాలు కావచ్చు, ఇలాంటి షోలకు సంబంధించినటువంటి ఫ్లైట్లని మనం దిగుమతి చేసుకోవడంతో చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రమాదాలకు ప్రధానమైనటువంటిది మన భారతదేశంలోనే ఇలాంటి తయారు చేసుకొని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పక్కన ఉన్నటువంటి అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, వాటి మీద ఆధారపడి నిన్ననే చూసాం, ఒక యుద్ధ విమానాన్ని కూడా నిన్న దిగుమతి చేసుకోవడం జరిగింది. చైనా నుండి కొంటా ఉన్నాం, రష్యా నుంచి కొంటా ఉన్నాం. కాబట్టి ఇలాంటి ప్రమాదాలకి ప్రధానంగా మన దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 11 సంవత్సరాలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి, ఎందుకు తయారు చేయడానికి సిద్ధంగా లేదు? ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రపంచ దేశాలలో మన భారత పరువు పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా వెకిలి నవ్వుతా ఉంది. ఈ దేశాల పట్ల ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి భారతదేశ పరువుని దుబాయ్ సాక్షిగా పోవడానికి ప్రధానంగా ఈ ఇండియన్ సంబంధించినటువంటి ఈ ఎయిర్ షోలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి మన భారత పరువును దుబాయ్ సాక్షిగా పోగొట్టుకోవడం జరిగింది. ఈ ఎవరు దీనికి ఇంత ప్రమాదం జరిగిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పటివరకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఆర్మీకి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ, ఏరియాకి సంబంధించిన నేవీకి సంబంధించిన మన ఏరోనాటికల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారో ఇంతవరకు చెప్పకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. రక్షణ శాఖ మంత్రి కావచ్చు, హోంశాఖ కావచ్చు, వారికి దీని పట్ల స్పందించలేదు. ఖచ్చితంగా వీటికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ముందే చెక్ చేసుకోవాలి, 1కి 10 సార్లు చెక్ చేసుకొని వీటికి సంబంధించిన లోపాలని ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది ఏంటంటే పైలట్ మీద దేశీ ఏదో రక్త ప్రచరణ తిరగబడ్డది కాబట్టి మొత్తం రక్తం అంతా మెదడులోకి వచ్చింది. ఆయన కొత్త కాదు. వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసినప్పుడు వాళ్ళ తండ్రి మిలిటరీ మాజీ ఆర్మీ, భార్య కూడా ఇప్పుడు ఆమె కూడా ఇప్పుడు దీంట్లోనే ఇండియన్ ఆర్మీలోనే కొనసాగుతుంది. ఏర్ దాంట్లో కొనసాగుతా ఉంది. వాళ్ళ తల్లి కూడా మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ప్రిన్సిపల్ వీణా గారు కూడా, జగన్నాథ్ గారు వాళ్ళ తండ్రి, వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా కూడా ఈ భారతదేశానికే ప్రాణాలు అర్పించినటువంటి త్యాగం చేస్తున్నటువంటి కుటుంబంలో ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా గొప్ప, దాదాపు 20 సంవత్సరాల సంధి సేవ చేస్తున్నటువంటి తేజస్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పటికీ మనం అంటా ఉన్నాం, ప్రభుత్వాలు మారినా, వాళ్ళు మారినా, ఇల్లు మారినా, కొత్తగా ఏదో జరుగుతుందని చెప్పేసి ఉగ్రవాద దాడులు ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి. అవి మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే ఢిల్లీ సాక్షిగా జరిగినాయి, రకరకాల సాక్షిగా మొన్న కాశ్మీర్లో అంత పెద్ద దాడులు జరుగుతూ ఉన్నాయి. భారతదేశం పరువు ప్రపంచ దేశాల పట్ల పోతా ఉన్నా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాటిని నిలబెట్టుకోవడం కోసం భారత సమాజం అంతా కూడా ప్రయత్నం చేయాలి. ఈ జరుగుతున్న ప్రమాదాలకు ఎవరు కారణం అనేది కూడా చూడాలి. ప్రమాదాలు జరగడం అనేది ప్రపంచ దేశాల్లో చూస్తాం. యుఎస్లో కూడా జరిగినాయి కాదనం. యుఎస్లో దాదాపు F-35 అని ప్రపంచంలో జెట్ విమానం, చాలా పెద్ద విమానం, ఇప్పటికి దాదాపు 31 సార్ల ప్రమాదాలు కూడా జరగడం జరిగింది. ఆ ఫ్లైట్లే క్రాష్ అయిపోయినాయి, అంత టెక్నాలజీ కలిగినటువంటి. చైనాకు సంబంధించింది కూడా JF-7 అనేది అవి కూడా జరిగినాయి. రష్యాకు సంబంధించిన జరిగినాయి. కానీ మన ఇండియాకి సంబంధించినవి కూడా ఇప్పుడు రెండోసారి ప్రమాదం గారు 2 ఏళ్లలో రెండోసారి ఈ ప్రమాదం జరగడం, తేజస్ అనేది రక్షణ రంగానికి ఒక లాస్ కావడం కాదు,
ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రక్షణ రంగానికి ఇది స్ట్రాంగ్ వార్నింగ్ అనుకోవచ్చా? ప్రధానంగా పైలట్ అనేది ఎంతో శిక్షణతో ఎంతో అనుభవంతో కూడుకున్నటువంటి పైలట్లు ఉంటారు, కానీ వాళ్ళు నియంత్రణ కోల్పోయారా, లేకపోతే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందంటారా? చాలా మంది ఏంటంటే ఈ పాకిస్తాన్ మీడియా వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఏదో ఆయిల్ లీక్ అయిందని రకరకాల చిన్న చిన్న కారణాలు చెప్పి మన ఇండియా మీద దొరికిన అవకాశాన్ని చూసుకొని సాకును చూసుకొని మన మీద దుమ్మెత్తి పోసేటువంటి పక్క దేశాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. వాస్తవానికి ఇది పైలట్ కొత్త కాదు, ఆయన చాలా సీనియర్, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఇదంతా చూసినట్లయితే. కాబట్టి దీనికి ప్రధానంగా మన లోపం ఏంటంటే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంజన్ లో లోపాలు ఉన్నాయా, అవి ఉన్నాయా మొత్తం దీని పట్ల. ఎందుకంటే క్రాష్ అయిపోయింది, తునాతునకలు అయిపోయి. ఎప్పుడైనా సరే పైలట్ అన్న రక్షణగా పైన సీటు బెలూన్ ద్వారానో సేఫ్టీ బెలూన్ ద్వారానో పైకి ఎగిరి పారాషూట్ ద్వారా బయటపడినటువంటి దాఖలాలు ఉన్నాయి. చాలా ఈ ప్రమాదాలన్నీ కూడా అమెరికాకు సంబంధించింది కావచ్చు. 31 సార్లు జరిగితే ఒక పైలట్ చనిపోలేదు. అదేవిధంగా 4 సార్ల చైనాకు సంబంధించినటువంటిది JF-7 అనే పేరుతోటి జరిగితే అక్కడ ఏంటంటే పైలట్ ఎగిరిపోయి ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే పైలట్ కూడా క్రాష్ కావడం, ఫ్లైట్ ధ్వంసం కావడం అనేది చూసాం. ఎందుకంటే ఇది భద్రతకు సంబంధించిన అంశం. ఇది ఇంకా ఆ పైలట్ పాపం ప్రాణాలు కోల్పోతూ కూడా ఒక మనుషుల మీద ఒక జన సముద్రంగా ఉంది. ఆ షో చూస్తానికి వచ్చినట్టు ఎవ్వరి మీద కూడా ప్రమాదం జరగలేదు, ఎవ్వరికి కూడా ఇంత ఇబ్బంది జరగలేదు. కానీ తను ప్రాణాలు కోల్పోతూ, అంటే ఆ పైలట్ మన తయారు చేసిన విధానం చూస్తారు, పైకి ఎగిరిపోయి అప్డేట్ కాలే. ఇంకా అప్డేట్ అయి ఉంటే ఆ పైలట్ సేఫ్టీ పారాషూట్ లోకి వెళ్ళి బయటకు సేఫ్టీగా బతికేటువంటి అవకాశం ఉండే. అది ఏం జరిగిందా ఏం కథ అనేటువంటిది నిజ నిర్ధారణ జరగాలి. ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న ఫ్లైట్లు అది ఎంతో మన భారతదేశానికి పేరు తెచ్చినటువంటి తేజస్ కోల్పోవడం అనేది భారత పరదేశంలో పక్కన దుబాయ్ దేశంలో మన పరువుని పోగొట్టుకోవడం జరిగింది. పరువు పోగొట్టుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా ఇప్పుడు పాపం నామాన్ షాలా అనే పైలట్ ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళ భార్య కూడా ఆమె పైలట్ గా ఉండడం, ఆ తల్లిదండ్రులంతా ఇండియన్ ఆర్మీలో ఉండడం, ఇదంతా మన కుటుంబానికి నేపథ్యం భారతదేశానికి సేవ చేస్తున్నట్టు కుటుంబం ఈ బాధలు ఉండడం. ఒక పక్క ప్రభుత్వం కేంద్రం కూడా ఇంతవరకు స్పందించలేదు. దీని పట్ల ఏం జరిగింది, ఎంత ప్రమాదం జరిగింది అని పరదేశంలో ఆ షో చేస్తానికి పోయినప్పుడు అక్కడే మన పరువు పోగొట్టుకోవడం జరిగింది. దీని పట్ల నిజర్ధారణ జరగాలి. ఇట్లాంటి ప్రమాదాలు ఒక సంవత్సరంలో 2 సంవత్సరాల్లో 2 ప్రమాదాలు జరగడం అంటే దీని పట్ల ఏం కమాండింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వానికి? రేపు వేరే దేశం వాడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రమాదాలని జరిగితే మనం ఆ దేశంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి కదా, ముందు సిద్ధం చేసుకోవాలి కదా. ఈ షోలే రియల్ ఫైటర్స్ కాదు, మామూలుగా ఎగ్జిబిషన్ లాంటివి. మన టాలెంట్ని మెలకలు తిప్పుకుంటా మనం కింద మీద ఫ్లైట్లో షో చేస్తూ ఉంటాం కదా. ఇంతకుముందు మనం కూడా హైదరాబాద్ కూడా చేసినాం. ఈ షోలలోనే ఫెయిల్ అయిపోతే అసలు రియల్ ఫైట్ లో ఎట్లా దిగుతాం? అక్కడ ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎట్లా ఉంటది? ఒక దేశం మీదకి ఒక దేశం. మొన్ననే చూసాం పాకిస్తాన్ మీద మనం సింధూరు ఆపరేషన్ అని చెప్పేసాను. దాంట్లో కూడా చాలా లోపభూయిష్టంగా ఉన్నా సరే కేంద్రం ఏదో కప్పిపుచ్చుకొని వాటి దాట వేసుకుంటా ఇంతవరకు ఎంతమంది చనిపోయినాము ఏం కథ అవే చెప్పాలి. ఇంతవరకు ఏం ప్రమాదాలు జరిగి ఎన్ని ఫ్లైట్లు కూలిపోయినాయి ఎవడో అమెరికాకి వెళ్ళి చెప్తుంటే తప్ప మనకు చెప్పట్లేదు. కానీ మన భారత ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఈ పైలట్లని ఈ ఫ్లైట్లని కాపాడుకోవాల్సిన రక్షణ ఉంది. ఎంతో ట్రైన్ అయినటువంటి ఈ పైలట్ మీద ఏంటంటే పక్కదారి పట్టించడం కోసం ఏదో బ్లడ్ క్లాట్ అయిందని తిరగలబడ్డాడు కాబట్టి రక్తం అంతా మెదడుకు వచ్చింది కాబట్టి ఆయన ఏదో మైండ్ అంతా ఏదో అయిందని చెప్పేసి అలా కొత్త కాదు. ఆ ట్రైనింగ్ లోనే చాలా కరుడు కట్టినట్టు మనకు తెలుసు. మిలిటరీ ట్రైనింగ్ అంటే ఎట్లుంటుందో, ఈ పోలీస్ ట్రైనింగ్ లాగా చిన్న చిన్న గల్లీల ట్రైనింగ్ లాగా ఉండదు, చాలా కరుడు కట్టినట్టు ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా జరిగితే అవి కాబట్టి దాన్ని ఏంటంటే మనం ఉన్న వాస్తవాన్ని భారత దేశాన్ని కాపాడుకోవాలంటే వీటి పట్ల ఏదో చిన్న చిన్న ప్రమాదం కాదు. ఇది భారత రక్షణకు సంబంధించినటువంటి ఈ భద్రతకు సంబంధించిన అంశం. మంచి చర్చ జరపడం జరిగింది బీఆర్కే న్యూస్ వాళ్ళు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఈ సామాగ్రి మన భారతదేశంలో ఉంటే శత్రువులు దాడి చేసినప్పుడు ఇలాంటి వాటిని తీసుకుపోయి మనం ఈ యుద్ధంలో దిగుతామంటే రంగంలో దిగుతామంటే ఇట్లాంటి పేలిపోయి క్రాష్ అయిపోతా ఉంటే
శత్రువు మన మీద దాడి చేసినప్పుడు క్రాష్ కావడం వేరు, మనంతటా మనమే క్రాష్ అయిపోతా ఉంటే ఇబ్బందికరం. కాబట్టి ఖచ్చితంగా వీటి పట్ల సమగ్రమైనటువంటి కేంద్రం జోక్యం చేసుకొని విచారణ జరపాలి. ఇంకా నిపుణులందరూ కూడా వీటి పట్ల ఎందుకు ప్రమాదాలు 2 సంవత్సరాలల్లో 2 ప్రమాదాలు ఎట్లా జరుగుతాయి, వేరే దేశాలల్లో జరగనివి మన దేశంలో జరిగినాయి. ఫ్లైట్ పోతే పోయింది, ప్రాణం పైలట్ మరణించడం జరిగింది. ఆ పైలట్ అన్న ఎగిరి పారాషూట్ ద్వారా రక్షణగా పొంది ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఎందుకు లేకపోయింది, ఏం జరిగింది అనేది దాంట్లో ఉంటాయి. కాబట్టి ఆ బాక్సు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కనుక అందులో రికార్డ్ బాక్సులు అవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి కూడా పరిశీలన చేసి మరొక్కసారి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఈ భారత ప్రభుత్వం ఉందని తెలియజేస్తారు. వెంకన్న గారు, ప్రధానంగా ఇప్పుడు ఏదైతే తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ దుబాయ్ ఎయిర్ షోలో కూలడం, తాజాగా గతంలో మనం చూసాం ఒక 6 months బ్యాక్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం, ఇటువంటి బ్లాక్ బాక్స్ అన్నీ ఇవి ఏదైతే రక్షణ రంగానికి సంబంధించినటువంటి అన్నీ బయటపడుతున్నా కూడా ఇది పైలట్ తప్పిదమా లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇంజన్లో ప్రధాన లోపం అనుకోవచ్చా? ఇటువంటి పరిస్థితుల్లో వీటి మీద ఎక్కువగా ఎగుమతుల మీద రక్షణ రంగంలో ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా ఏంటి? ప్రధాన లోపం ఏంటంటే మన ఇండియాను ఈ చాలా మన ఇంజన్లు కానీ మన పైలట్స్ కానీ మనం తయారు చేసుకునే పరిస్థితులు ఇంకా లేము. ఇప్పుడు మనం కొన్ని చేస్తా ఉన్నాం. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా కొన్ని విజయం సాధించాం. కానీ అన్ని రంగాల లోపల కూడా మన శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. భారతదేశం ఎంత చిన్న దేశం కాదు, ఎంతో యువతతో కూడుకున్నది, ఎంతో సైంటిస్టులు వేరే దేశాలల్లో ఇప్పుడు నాసాల అనేక దేశాలల్లో మన సైంటిస్టులే వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దీని పట్ల సమగ్రమైన విచారణ జరిపి చర్య తీసుకోవాల్సిన అవసరం ఇది ఒక భాగం. కానీ భవిష్యత్తులో మనం పరాయి దేశాలకి వేల కోట్ల రూపాయలు ఇచ్చి యుద్ధ విమానాలు రకరకాల సామాగ్రి కొనుగోలు కంటే మన భారతదేశంలోనే డిఆర్డిఎల్ లాంటి చాలా పెద్ద సంస్థలు మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఈ డిఆర్డిఏ సంస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. యుద్ధ విమానాలని పకడ్బందీగా మన భారతదేశంలోనే తయారు చేసుకునేటువంటి సత్తా మనకు అవకాశం ఉంది. వీటన్నిటి పట్ల కొన్ని ఏంటంటే ఒక యుద్ధ విమానంలో ఇంజన్ వేరే దేశాలకు వెళ్ళి తీసుకొస్తాం, రెక్కలు వేరే దేశాలకు వెళ్ళి తీసుకొస్తాం, టెక్నాలజీ ఒక దేశాలకు వెళ్ళి తీసుకొచ్చుకుంటాం, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మనమే ఇక్కడ తయారు చేసుకుని టెక్నాలజీని మనమే ఉపయోగించుకునే పద్ధతుల లోపల మన దేశం ఇంకా ముందుకు ఎదగాల్సిన అవసరం ఉంటుంది. ఆ పద్ధతుల్లో ఎదిగినప్పుడే భారతదేశ పరువుని కాపాడుకుంటాం. ఇంకా శత్రు దేశాలు దండయాత్ర చేసినప్పుడు కూడా మన భారత 150 కోట్ల మందిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మిలిటరీ రంగంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా భారతదేశంలో యువతకి ఉపాధి కల్పించి టెక్నాలజీ పెంచి రకరకాల రంగాల్లోకి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటిని ఏంటంటే పైలట్ మీద నెట్టేసి ఈ హోంశాఖ మిలిటరీ రక్షణ శాఖ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వీటి పట్ల సమగ్ర విచారణ జరగాలి. ఎందుకంటే తనంతట తాను ప్రాణాలు కోల్పోడు కదా పైలట్. ఆయన ఏంటంటే అన్నిటికి సిద్ధమై అంత అద్భుతమైనటువంటి విన్యాసాలు ఆయనకు అనుభవం ఉంది, ఎంతో ట్రైనింగ్ అయి ఉన్నటువంటి అతను మరణించడం మనం ఎందుకంటే చాలా మంది ఏంటంటే చాలా చూస్తా ఉన్నాం. ఏదో పాకిస్తాన్ ట్రాప్లో పడి వాడు పనికిమాలినోడు, వాడు ఏదో చర్చని డైవర్ట్ చేయడం కోసం ముందు మీడియా చూస్తా ఉన్నాం. ఫ్లైట్ క్రాష్ అవుతా ఉంటే నవ్వుతా ఉన్నాడు వాడే పాకిస్తాన్ మీడియాలో పెట్టి మీడియా చాలా అడ్వాన్స్గా వాళ్ళు మన మీద దాడి చేసి ఉంటే దీన్ని లోపంగా చూపించి చేస్తా ఉండేది. యుద్ధం కాదు, మనం ఓడిపోలే. ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది మన భారతదేశంలో ఇంటర్నల్ ఇష్యూ ఇది. మనం సమీక్షించుకుంటాం ఏం జరిగింది ఏం కథ. కానీ వేరే దేశాల పట్ల మాత్రం మన వైఖరి మారదు. పక్కన పాకిస్తాన్ కావచ్చు, దుబాయ్లో జరిగింది కాబట్టి ఏదో దీని వెనకాల కుట్ర దాగి ఉందా, ఇంకేమైనా ప్రమాదం ఉందా అనేటువంటిది అనుకుంటాము. అది చేయాల్సింది నిగ్గు తేల్చాల్సింది ఇక్కడ మన భారత ప్రభుత్వం, రక్షణ శాఖ మనకు సంబంధించినటువంటిది వాళ్ళు చెప్పాలి. చెప్పకపోతే ఏంటంటే ఇంకా ప్రమాదాలు 2 సార్లు, ఈసారి మొన్న జరిగింది దాని మీద, ఇంతకుముందు జరిగింది దాని మీద రిపోర్ట్ ఏం జరిగింది ఏం కథ చెప్పరు, దాచి పెడతా ఉంటారు. మన సింధూర్ ఆపరేషన్లో ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేసినావు, ఎంతమందిని అరెస్ట్ చేసినావు, ఏం జరిగింది? ఇది భారత 150 కోట్ల మందికి సంబంధించింది. ఇది ఒక్కరికి సంబంధించింది కాదు. ఇట్లాంటి ప్రమాదాలు పార్లమెంట్ మీద దాడి జరిగింది, దాని మీద ఇంతవరకు ఏం విచారణ లేదు. ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా భారతదేశాన్ని రక్షించాల్సినటువంటి
బాంబ్ బ్లాస్ట్ మనం చూసాం కదా, అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ఢిల్లీలో జరిగిందండి, ఎవరిని అరెస్ట్ చేయరు, ఏం జరగట్లేదు. రైట్. వాడు భారత్ అంటే రక్షణ అంటే రంగంలో ఇట్లాంటి రాబోయే రోజుల్లో తేజస్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎగుమతి చేసుకోవాలంటే ఏదైతే పైలట్ కంట్రోల్ సిస్టమ్ కావచ్చు, అలాగే ఇంజిన్ సిస్టమ్ రీడిజైనింగ్ అవసరం అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మార్పులు జరగాలి. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి ఏం కారణాలు వాటన్నింటిని దూరం పెట్టి ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఎక్కడో మనం మానవ రహిత విమానాలని, యుద్ధ విమానాలని, డ్రోన్లని, రకరకాల రూపంలో ప్రత్యామ్నాయాలు కూడా వస్తున్న క్రమంలో ఆ మనిషి ఈ టెక్నాలజీ ఉన్న తర్వాత కూడా మనిషి మరణించడం అనేది, ఏ టెక్నాలజీ ద్వారా కూడా ఎక్కడుంటే అక్కడ ఆపరేషన్ చేయొచ్చు, మనిషే తిప్పాల్సిన అవసరం లేదు. చూస్తాం ఎంత అడ్వాన్స్ అయిపోయిన టెక్నాలజీ చూస్తాం. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మనం చూస్తూ ఉన్నాం, ఇరాన్ పై ఇజ్రాయెల్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మన పాకిస్తాన్ ద్వారా కూడా, పాకిస్తాన్ సింధూర్ ఆపరేషన్ కూడా మనిషి లేకుండానే మనం ఇక్కడ నుండే అక్కడ ఆపరేషన్ చేసి దాదాపు 11 ఎయిర్ బేసెస్ మనం ఇక్కడ నుంచి ధ్వంసం చేయడం జరిగింది. 9 టెర్రర్ క్యాంపస్ కూడా ఇక్కడ నుంచే మనం ఆపరేషన్ చేసి పాకిస్తాన్ గడగడలాడించడం జరిగింది. అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి భారతదేశం అంత ఆశ్రమాసి కాదు. అనేక ఇందిరాగాంధీ కానుండి ఇప్పటి వరకు కూడా మనం అనేక యుద్ధాలను చేసినాం, అంత నేపథ్యం ఉంది. ఆ చరిత్ర కలిగిన భారతదేశాన్ని టచ్ చేయలేనటువంటి మన ఇండియన్ చైనా యుద్ధం వారినప్పుడు కూడా ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మానవ రహిత టెక్నాలజీని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనిషి సంబంధం లేకుండా టెక్నాలజీని వాడుకొని గెలుపు దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడు ఇప్పుడు ఎంత ప్రమాదం, కుటుంబం అంతా కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం ఈ భారతదేశ పరువు ఇబ్బంది పాలైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి వీటి పట్ల సమగ్రంగా విచారణ జరగాలి. ఏదో ఆశమాయిషిగా ఉట్టిగా వదిలేస్తే కాదు, వీటి పట్ల నిపుణులతోటి ఈ తేజస్సు సంబంధించినటువంటి ఆ నిపుణులు ఉంటారు, తయారు చేసినటువంటి వాళ్ళు ఉంటారు, దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఉంటారు. ఇంజన్లో లోపం ఉందా, లేదా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా పెట్రోల్ సరఫరాలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే పైలట్లో ఏమైనా లోపం ఉందా, ఆయన ట్రైనింగ్ అయి ఉన్న తర్వాత ఆయనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, ముందే అన్ని చెక్ చేసుకొని పంపుతారు కదా. ఎందుకంటే ఇవన్నీ మన భారతదేశంలో జరిగితే అది వేరేవి అనుకోవచ్చు, పక్కన దేశాల్లో దుబాయ్లో జరిగింది కాబట్టి వీటి పట్ల అనేక అనుమానాలకి నివృత్తి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం చేతుల్లో ఉంది, వారు చేస్తారనేటువంటి ఆశాభావం కూడా మనకు. వెంకన్న గారు, ప్రధానంగా ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి తేజస్ యుద్ధ విమానం దుబాయ్ ఎయిర్ షోలో కూలింది, తాజాగా మనం చూసాం. ఏదైతే ఇక్కడ కూడా చాలా వరకు భారతదేశంలో కూడా ఎయిర్ క్రాఫ్ట్ షోలు చాలా వరకు విన్యాసాలు చేసి అటువంటి పరిస్థితుల్లో గైడ్ లైన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ అక్కడ ప్రమాదానికి మెయిన్ తప్పిదానికి కారణాలు ఏంటి? అదే మనం అనేది, అందుకే మన దేశంలో జరిగితే మనం ఏదైనా మనం చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర శాటిలైట్ సిస్టమ్ ఉంటుంది, టెక్నాలజీ మన దగ్గర ఉంటుంది. ఏమేమి జరిగిందో చీమ చిటుకు అన్నా మనం చేస్తూ ఆ దేశంలో జరిగింది కాబట్టి ఉంది. కనుక దుబాయ్ అంటే చాలా మందికి ఏంటంటే మన భారతదేశంలో బడాబాబులందరూ కూడా దుబాయ్ని డెవలప్ చేశారు. 20-25-30 సంవత్సరాల క్రితం దుబాయ్ ఉట్టిదే ఎడారి ప్రాంతాన్ని బలిసిన దొరలందరూ కూడా దుబాయ్లో డబ్బులు పెట్టి, భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కోటేశ్వర్లందరూ కూడా దుబాయ్ని సృష్టించారు. దానికి ఒక రాజును చేసారు. రాజు కంట్రోల్ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉండదు అక్కడ. రాజు కంట్రోల్ ఉంటుంది, రాజు నడిపిస్తూ ఉంటాడు ఆ రాజ్యాన్ని, ఆ ప్రాంతాన్ని. కాబట్టి అక్కడ ప్రమాదాలు, అక్కడ వాళ్ళ సంతోషం కోసమే ఏదో దుబాయ్ ఏదో ఆర్మీ ఉందనో, దుబాయ్ యుద్ధ విమానాలు ఉన్నాయో, దుబాయ్కి ఏముంది, అక్కడ బలిసిన దొరల కోసం ఆనందాన్ని తెప్పించడం కోసం మరి ఇక్కడి నుంచి వీళ్ళని ఎందుకు పంపించారు అక్కడికి, అక్కడ ఈ షోలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది, అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు ఏంటి, దుబాయ్ ప్రభుత్వాన్ని కూడా నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. ఏం జరిగింది, ఏం కథ. ఇంత చారిత్రక కలిగినటువంటి ఆ తేజస్సు కోల్పోవడం భారతదేశానికి ఇబ్బందికరము. వీటన్నిటి పట్ల సమగ్రంగా న్యాయ విచారణ జరగాలి. అక్కడ ఉన్నటువంటి ఎవరు దానికి సంబంధించిన దాని మానిటర్ ఎవరు, ఎయిర్ షో జరుగుతున్నప్పుడు ఆ మానిటర్ ఎవరు, దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, అది ఎవరి కంట్రోల్ ఉంది ఆ ప్రాంతం అంతా, గగనతలం కానీ భూతలం కానీ జరుగుతున్న కంట్రోల్ ఎవరు, మొత్తం దాని పట్ల కూడా అక్కడ విచారణ జరగాలి.
అక్కడ సంబంధించినటువంటి జరగాలి. రైట్. దీని చుట్టుపక్కల ఆ టెక్నాలజీ ఏమన్నా ఎవడన్నా దాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టి దాన్ని ఏమైనా ఆపరేట్ చేసి దాని వెనకాల ఏమైనా టెర్రర్ అటాక్లు ఏమైనా జరిగినాయా, లేదా పైలట్ లోపమా, ఇంజన్ లోపమా, ఏమేమైనా అంత ఆశమాయలు తీసుకోవద్దు. ఎందుకంటే మన ఇండియాలో జరిగింది, దానికి సంబంధించి మనం ఎనాలిసిస్ చేసుకుంటాం. కానీ వేరే దేశాల్లో జరిగింది కాబట్టి అక్కడ ప్రభుత్వాలను కూడా, అక్కడ రాజు పరిపాలిస్తున్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వాలని నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా దీని పట్ల కేంద్ర ప్రభుత్వం వెంకన్న గారు, సమాచారం ఇవ్వాలి. అదే ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి లైవ్ లేక్ వచ్చినందుకు, విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్. భారత రక్షణ రంగానికి సంబంధించినటువంటి తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానం దుబాయ్లో విన్యాసాలు చేస్తున్నటువంటి సమయంలో కుప్పకూలిపోయింది. దీనిపైన ఎన్నో అనుమానాలు, ఇప్పటికే ఈ 2 ఏళ్లలో రెండోసారి ఇది కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. తేజస్ రక్షణ రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి యుద్ధ విమానం ఎలా కూలిపోయింది? ఇది అక్కడ ఉన్నటువంటి పైలట్ తప్పిదమా, లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా? దీనిపైన ఇప్పటికే రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళు కూడా, అక్కడ ఉన్నటువంటి రక్షణ రంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళు కూడా విశ్లేషణ ప్రారంభించారు. ఇది కుప్పకూలడానికి అక్కడ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమా, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లో మిగతా ఏంటివైనా అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏమైనా తలెత్తాయా అనేసి కూడా పెద్ద ఎత్తున తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ మీద విమర్శలు వస్తున్నాయి. మరి ఇండియాకి సంబంధించినటువంటి రక్షణ రంగం రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకునేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.